మీ ఆనందాలను, మీ సంతోషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుంది? మీ ఇంట్లో ఏదో మంచి ఫంక్షన్ జరిగింది, మీ భార్యాభర్తలు ఇద్దరు ఎక్కడికో టూర్కి వెళ్ళారు, మీ పిల్లలు బాగా క్యూట్గా ఉండే ఫోటోలు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో షేర్ చేశారు, అంతే కొన్ని రోజుల తర్వాత సమస్యలు మొదలయ్యాయి. ఇది ఎలా జరిగింది? మీ ఇంటి ఆనందాన్ని ఫోటోల రూపంలో, వీడియోల రూపంలో, రీల్స్ రూపంలో పబ్లిక్గా అప్లోడ్ చేయడం వల్ల కొందరు ప్రేమగా చూస్తారు, మరికొందరు అసూయతో చూస్తారు. అందరి కళ్ళు మంచిగా ఉండవు. కొంతమంది వీడు నాశనం అయిపోవాలి, వీడు ఆనందంగా ఉండకూడదు, నాకు లేనిది వీడికి వచ్చిందా అని అసూయతో, కుట్రతో చూస్తారు. దానివల్ల చెడు దిష్టి తగిలే అవకాశం ఉంది. చెడు దిష్టి తగలడం వల్ల బాగా ఉన్న వ్యక్తి ఇబ్బందులు గురవుతాడు. బాగా సంతోషంగా ఉన్న జీవితం ఒక్కసారిగా ఇబ్బందులు గురవుతుంది. రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, మనిషికి ప్రశాంతత ఉండదు, నిద్ర ఉండదు. అసూయ, చెడు దిష్టి వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. చిన్న ఫుడ్ తిన్నా, ఏదైనా హోటల్కి వెళ్ళినా, ఏదైనా కొన్నా సెల్ఫీలు తీసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టం చాలా ఎక్కువ. దిష్టి అనేది ఉంది, దిష్టి అనేది చాలా డేంజర్. కాబట్టి మీరు సంతోషంగా ఉండే క్షణాలు, మీ ఇంట్లో యొక్క ఆనందాలను, మీ పిల్లల యొక్క ఫోటోలను ఇవన్నీ పబ్లిక్లో పెట్టబాకండి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయబాకండి. జాగ్రత్త వహిస్తే సంతోషంగా ఉంటారు. నేను చెప్పింది కరెక్టా కదా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని ఫాలో చేయండి.